ఢిల్లీలో కవిత బెయిల్ కోసం కేటీఆర్ హరీష్ రావులో తొక్కని గడపలేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి. కవిత బెయిల్పై బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుందని ఫైర్ అయ్యారు. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి కవితను బీఆర్ఎస్ పార్టీలో పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ మందు తాగితే కూతురు లిక్కర్పై జైలుకు వెళ్లిందని విమర్శించారు. కవితకు కేవలం బెయిల్ వచ్చిందే తప్ప నేరం చేయలేదని రుజువు కాలేదని చెప్పారు మహేందర్ రెడ్డి. అంటే వేరే స్థానంలో న్యాయస్థానాల మీద నమ్మకం లేదా మీకు? అంటే ఈ 165 రోజులు 66 రోజులు ఏదైతే న్యాయస్థానాలు తప్పుపట్టి నేను చేయాలని చెప్తున్నావు, ఇలా న్యాయ వ్యవస్థలపైన మీ నమ్మకం ఇంతేనా అని చెప్పి నేను అడుగుతుంది. ఇలా వ్యవస్థలను తప్పుపట్టే మాదిరిగా వ్యవస్థల మీద బురద జల్లే మాదిరిగా ఉన్నది. ఇవాళ ఈ బెయిల్ రావడానికి నువ్వు ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు, పట్టని కాలు లేదు, పెట్టని తలకాయ లేదు, కడుపులలో పెట్టని తలకాయ లేదని చెప్పి తెలంగాణ ప్రజానీకానికి అందరికీ కూడా తెలిసి ఇవాళ మోడీ గారికి ఈ దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు తెలిసిన తర్వాత ఆయన మసకబారిపోతాడు, ఆయన యొక్క చరిష్మా మసకబారిపోతుంది. మన జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయన చరిష్మాకు మసకబారిపోయిందని తెలిసి ఆయన ఆ రాజకీయంగా నిలదొక్కుకోవడానికి దేశవ్యాప్తంగా అనేకమైన రాజకీయ క్రీడలు చేస్తున్నాయి. వారు బీజేపీ పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ తమిళనాడుకు పోయినట్టయితే కొన్ని చిన్న చితక పార్టీతో పొత్తు పెట్టుకుని వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అదే మాదిరిగా ఆంధ్రాకు పోయినట్టయితే అక్కడ చంద్రబాబు నాయుడు గారితో కానివ్వండి, బీఆర్పీతో కానీ ఏ విధంగా పొత్తు పెట్టుకున్నారు. ఇక్కడ కూడా రేపు తెలంగాణలో నేను బతికి బట్టగట్టేయాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీతో జతకడితేనే నాకు ఇవాళ ఇక్కడ మనుగడ ఉంటుందని చెప్పి ఒక ఉద్దేశం కొద్దీ ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ను ఒక పావుగా వాడుకోండి. మీరు స్పష్టమయ్యేది ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు అంతకుముందు మీరు అనేకమైన మాటలు మాట్లాడారు. కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీకి ఒక ఏటీఎంగా మారిందని చెప్పి హైదరాబాద్కు వచ్చిన ప్రతి బీజేపీ నాయకుడు మాట్లాడారు. ఇక్కడ కూడా అక్రమార్కులను తప్పకుండా బట్టబయలు చేస్తాం. ఎవరైతే అవినీతి అక్రమాలు జరిగినాయో ఇలా చెరువుల కబ్జా కానివ్వండి, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైన అనుకోండి, వాటన్నింటిపైన కూడా చట్టపరంగా న్యాయబద్ధంగా న్యాయ పరిధిలో ఉండాల్సిన అంశాలన్నింటి కూడా పరిశీలించి